చికెన్ పీసెస్ కాస్త బిర్యానీ అయిపోయాయి. చెప్పినంత ఈజీ అయితే కాలేదండి, 2 hours టైం పట్టింది. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటది, వచ్చే ఉంటది, కానీ మేము ఎట్లా చేస్తాము అనేది ఒక్కసారి చూడండి. ముందైతే ఆయిల్ లో ఆనియన్ ముక్కలు అన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మా తమ్ముడైతే ఇంకాస్త ఎక్కువే వేయించాడు. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాము. ఆ తర్వాత హోల్ గరం మసాలా అన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం. ఇంకా మిక్సీ పట్టిన హోల్ గరం మసాలా పౌడర్, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా చికెన్ కి పట్టించాలి. ఇంకా ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన మసాలా పొడితో పాటు హోల్ గరం మసాలా దినుసులు మొత్తం కూడా వేయాలి. ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మ్యాష్ చేయాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేయాలి. దాంతో పాటు పెరుగు వేస్తున్నాం చూడండి. ఇంకా ఒక లెమన్ మొత్తం కూడా పిండుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా కలిపి 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. ఇవన్నీ చికెన్ లో వేసి కలిపేటప్పుడే జాగ్రత్తగా సరిపడినంత వేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదట. ఇప్పుడు ఈ చికెన్ ని 1 hour పక్కన ఉంచితే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, బయట కూడా ఉంచవచ్చు. ఇంకా రైస్ విషయానికి వస్తే బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాము. అవి కడిగేసి అందులో కూడా హోల్ గరం మసాలా దినుసులు అన్ని కూడా వేసినాం. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాస్త ఉడికించాలి. లోపల స్టవ్ పైన చికెన్ పెట్టొచ్చాడు. ఇంకా బయట చూడండి మళ్ళీ పెద్ద స్టవ్ పెట్టి ఇక్కడైతే రైస్ ఉడికిస్తున్నాం. అయితే రైస్ అనేది కంప్లీట్ గా ఉడకొద్దు, జస్ట్ 70% మాత్రమే కుక్ అవ్వాలి. చికెన్ కూడా మొత్తం కుక్ చేయొద్దు. ఇంక ఇప్పుడు ప్రాసెస్ చూడండి. పెద్ద గంజు తీసుకున్నాం కదా, గంజులో ఫస్ట్ మొత్తం చికెన్ లేయర్ వేసుకున్నాం. ఇంకా చికెన్ పైన ఇప్పుడు సగం ఉడికింది కదండి, ఆ రైస్ అయితే తీసుకుని లేయర్ లా వేసుకోవాలి. మామూలుగా అయితే ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, మళ్ళీ ఒక లేయర్ చికెన్ అట్లా 2-3 టైమ్స్ అయితే వేస్తాం. కానీ మా తమ్ముడు అయితే ఒకేసారి వేసాడు. ఇక ఆ తర్వాత గోధుమ పిండి తీసుకుని ఆవిరి పోకుండా చూడండి గంజు చుట్టూ కూడా మూత చుట్టూ చుట్టేయాలి. ఇంకా బయట గాలి ఎక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి చూడండి స్టవ్ మీద పెట్టినాం. ఒక 10 minutes తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అంతా మంచిది కాదు కానీ వర్ష అయితే పట్టు వేయించింది. ఫైనల్లీ గుమగుమలాడే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వెళ్తూ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.